విజయవాడలో టీడీపీ వర్క్షాప్ ప్రారంభమైంది. ప్రభుత్వంపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. స్పీకర్ కోడెల చేసిన వ్యాఖ్యలను కూడా కొందరు వక్రీకరిస్తున్నారని అన్నారాయన. మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీపై దృష్టి పెట్టాలని సూచించారాయన. ఈసారి సమీక్షలో మీరు ఒకసారి చూస్తే ఒక రోజంతా కూడా ప్రీ బడ్జెట్, ఇంతవరకు ఎప్పుడు కూడా బడ్జెట్ గురించి పార్టీ ఫోరంలో ఎప్పుడు మనం చర్చించలేదు పెద్దగా. అది అసెంబ్లీలోనే చర్చించేవాళ్ళం. ఈరోజు కాదు, పార్టీలో 24 గంటలు ఎవరైతే పార్టీ నాయకులు ఉన్నారో మీరు ప్రజల్లో ఉంటారు, మీ అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకుని ఏం చేస్తే బాగుంటుంది, ప్రాధాన్యతలు ఏ విధంగా మనం పెట్టుకోవాలి అనే విషయాలు చర్చించడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదే సమయంలో ఈరోజు పార్టీ పైన కూడా, ఎందుకంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, నేను పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ ప్రిసైడ్ చేస్తున్నాను. పార్టీ ఒక మ్యాండేట్ కోరింది ప్రజల్ని, మేము ఇవన్నీ చేస్తాం, మా పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ఒక మ్యాండేట్ మనం కోరాం. అదే ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టాం. ఆ ఎలక్షన్ మేనిఫెస్టో వరకు ప్రజలు నమ్మి నాయకత్వం మీద, పార్టీ మీద, అదే మనం ఇచ్చిన హామీల మీద ఒక విశ్వాసం ఉంచి మనల్ని ఎంపిక చేశారు. అదే సమయంలో నేను ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అయ్యాం. అంటే ఎందుకు నేను రిమైండ్ చేస్తున్నానంటే మీ మైండ్లో కూడా రీఎన్ఫోర్స్మెంట్ ఉండాలి ఎప్పటికి కూడా. దీని యొక్క ప్రాముఖ్యత ఎప్పటికప్పుడు మనం ఆలోచించుకుంటే మనం అందరం కలిసి సమిష్టిగా దీన్ని ఏ విధంగా ముందు తీసుకుపోవాలి, బాధ్యతలు నిర్వహించాలి అని ఒక ఆలోచన వస్తున్న ఉద్దేశంతో నేను ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఈసారి ఇంకొక విషయం కూడా మీరు చూస్తే, ఒక ప్రత్యేకత ఈ మీటింగ్లో నేనే సజెస్ట్ చేశాను. ఆ సజెషన్ కూడా ఏ జిల్లాకు ఆ జిల్లా టీం కూర్చోవాలి. ఎందుకు నేను ఇది మీకు చిన్న విషయం కనపడొచ్చు, కానీ టీం అనేది, కన్సెన్సస్ అనేది చాలా ముఖ్యం. ప్రజాస్వామ్యంలో అన్నిటికంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పార్టీ కార్యకర్తలు పార్టీకి పనిచేయకపోతే మన ఐడియాలజీ అంతా కూడా గ్రాస్ రూట్లకు పోయేది కాదు. 35 సంవత్సరాలుగా అనేక ఒడిదుడుకులు వచ్చాయి, కానీ అనేక సమస్యలు వచ్చినప్పటికీ పార్టీ జెండా, పార్టీ కార్యకర్తలు మోస్తున్నారు, పార్టీని గెలిపిస్తున్నారు. కొన్నిసార్లు కొంతమంది నాయకులు విభేదించి బయటపోయినా పార్టీ జెండా మోసింది కార్యకర్తలు మోశారు. ఆ విషయం కూడా ఎప్పటికప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో కార్యకర్తలు ఎంత పటిష్టంగా పనిచేసినా ప్రజల సహకారం లేకపోతే, ప్రజలకు మన మీద విశ్వాసం లేకపోతే మనం గెలవలేం. ఈరోజు దానికి ఉదాహరణ మీరు ఒకసారి చూస్తే, కాంగ్రెస్ పార్టీ 125 సంవత్సరాల చరిత్ర. ఆ పార్టీ పోయినసారి మనం చూస్తే 10 సంవత్సరాలు పార్లమెంట్లో అధికారులు ఉన్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రంలో అధికారులు ఉన్నారు. ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం హేతుబద్ధత లేని రాష్ట్ర విభజన. ఒక్క నిర్ణయం 6 నెలల్లో పార్టీ పూర్తిగా విచ్ఛిన్నం అయిపోయింది. 2% ఓట్లు కూడా రాలేదు. ఆ విషయం మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సింది. మనుషులను చూసి, పార్టీలను చూసి ఓట్లేరు, కానీ ప్రజలకు మన మీద నమ్మకం ఉండి, మన వల్ల లాభం ఉంది, ఈ పార్టీ మమ్మల్ని కాపాడుతుందంటే చిరస్థాయిగా మనతోనే ఉంటారు తప్ప మనల్ని వదిలిపెట్టే పరిస్థితి రాదు. అది నా నమ్మకం, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదని చెప్పి కూడా మరి ఒక్కసారి తెలియజేస్తున్నా. ఇంకొక విషయం కూడా నేను ఆలోచించేది, చాలా మార్పులు వస్తున్నాయి రాజకీయాల్లో. ఇది కూడా మనం ఊహించుకోవాలి. ఆర్థిక సంస్కరణలు పెట్టకమునుపు రాజకీయం వేరే, ఆర్థిక సంస్కరణలు పెట్టినాక సంపద సృష్టించడం డిఫరెంట్గా జరిగాయి. అదే మాదిరిగా నిన్న మొన్న కూడా మీరు ఒకసారి చూస్తే, డిమానిటైజేషన్ తర్వాత కానీ, జీఎస్టీ కానీ, ఈ ఆర్థిక సంస్కరణలు కొన్ని వచ్చాయి. భవిష్యత్తులో ఏ రాష్ట్రం అయితే సమర్థవంతంగా మనం ముందుకు పోగలిగితే
మనం ఊహించని ఫలితాలు మనం సాధించే పరిస్థితి వస్తుంది. మనం అందరం ఒక నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నాం. అందరూ సీనియర్ నాయకులు అందరూ ఉన్నాం. మనకంటే మన పిల్లలు చాలా సమర్థులుగా తయారయ్యారు. దానికి కారణం నాలెడ్జ్. దాంట్లో ఎవరు విభేదించేది కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు చదువు కానీ, టెక్నాలజీ కానీ, అడాప్టబిలిటీ కానీ చాలా బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. ఎప్పుడైతే రెంట్కి కూడా మిస్ మ్యాచ్ వస్తే మళ్ళీ ప్రాబ్లం కూడా వస్తుందంటే, పాత వాళ్లకు అనుభవం ఉంది, కొత్త తరానికి టెక్నాలజీ ఉంది. ఈ రెండు అనుసంధానం చేసుకుంటే బ్రహ్మాండంగా